హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూసి వచ్చాము. హ్యాపీగా చాలా బాగా నవ్వుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. సో విష్ణుని వెంకటేష్ గారు సంక్రాంతికి ఎప్పుడు వచ్చినా ఇట్టే కొడతారు. బట్ లాస్ట్ సంక్రాంతి అయితే సైంధవ్తో క్లాప్ ఇచ్చి నిరాశపరిచిన ఆయన కామెడీ ఎంటర్టైనర్ చేస్తే అది డెఫినెట్గా డ్యామ్ షూర్ హిట్. సో టోటల్ సినిమా చూసుకుంటే అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, యావరేజ్గా అనిపించింది. బట్ సీన్గా చూసుకుంటే మాత్రం సినిమా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే కొంచెం క్రింజ్ కామెడీ అన్నాం కదా అనిల్ రావిపూడి గారి సినిమాలో, అది కొంచెం ఎక్కువైపోయింది. అది లేకుండా ఇంకొంచెం నీట్గా నడుపుకుంటే సినిమా అయితే ఇంకా అదిరిపోయేది. ఇంకా పాటలు అయితే థియేటర్లో పేలిపోయినాయి. అబ్బా, గోదావరి గట్టు మీద రామచిలకవే అనే పాట అయితే థియేటర్ మొత్తం కల్లుమని సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ చెప్పుకోవాల్సింది, ఒక చిన్న పిల్లడు క్యారెక్టర్ చేశాడు. వాడు కొరికేస్తా అని చేసిన కామెడీ అసలు థియేటర్లో నవ్వులు పండిని. మీరు కూడా హ్యాపీగా పిల్లలు తీసుకుని వెళ్ళండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్కి. ఇంకా వెంకటేష్ గారికి కామెడీలో తిరిగే ఉంది, చించి పాడేశారు. థియేటర్లో అద్దరిపోయింది వెంకటేష్ గారి యాక్టింగ్. ఇంకా హీరోయిన్గా చేసిన వాళ్ళు ఇద్దరిలో ఐశ్వర్య రాజేష్కి నాకు ఎందుకో కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది, కానీ బాగానే చేసింది. మీనాక్షి చౌదరి అయితే క్యాప్ ఉంది, అసలు చాలా బాగుంది. అండ్ మీనాక్షి చౌదరి ఏజ్ 27, వెంకటేష్ గారు 60+. ఇద్దరికి ఎక్కడ సెట్ అయింది అనుకుంటాం, కానీ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇంకా వీటి గణేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా యానిమల్ కామెడీ ఆయనది కూడా చాలా బాగుంది. పెద్దగా వెలిమిజం అవి ఇవి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, అలాగే ఫైట్లు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది కామెడీ ఎంటర్టైనర్. ఫైట్లు లేవా అంటే ఉన్నాయి, బట్ కథకి తగ్గట్టు ఉన్నాయి అంతే. సో హ్యూజ్ కామెడీ కావాలి, హ్యాపీగా క్లీన్ ఎంటర్టైన్మెంట్, వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్లీ ఈ సంక్రాంతికి విన్నరా అంటే మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుంటే డాక్ మహారాజ్ అయితే నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది, సంక్రాంతికి వస్తున్నా అయితే నెంబర్ 2లో ఉండిద్ది ఖచ్చితంగా. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే మొదటి చాయిస్ సంక్రాంతికి వస్తున్నామే. వెంకటేష్ గారు ఇలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లు తీస్తూ ఉంటే బట్ ఈ సైంధవ్ లాంటివి చేయడానికి చాలా మంది ఉన్నారు. బట్ ఇలా ఫ్యామిలీ సినిమాలు తీసే హీరోలు ఎవరు లేరు కాబట్టి వెంకటేష్ గారు ఇదే కంటిన్యూ చేస్తే ఎవ్రీ ఇయర్ ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కూడా అలాగే వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాము. సో అది మ్యాటర్. మీరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి, ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. అది మ్యాటర్. వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి. తెలుసుకున్న నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.